లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ లిక్కర్ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో A31 గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అలాగే మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న 6 గంటల పాటు విచారణ జరగగా ఇవాళ కూడా సిట్ ప్రశ్నించనుంది. ఏపీ లిక్కర్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని ప్రశ్నించింది. ఈ కేసులో A31 గా ఉన్న ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని సిట్ విచారించింది. అలాగే మాజీ సీఎం జగన్ ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిట్ ప్రశ్నించింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రారంభమైన విచారణ రాత్రి వరకు సుమారు 6:30 గంటలకు పైగా సాగింది. ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలని ఇద్దరికీ సిట్ సూచించింది. దీంతో ఇవాళ ఉదయం 10 గంటలకు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. ఇక విచారణ సమయంలో ఒక్కొక్కరిని 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. సూత్రధారులెవరు, పాత్రధారులెవరు అనే కోణంలోనూ విచారణ సాగింది. డిస్టిలరీల నుంచి వసూలు చేసిన డబ్బులు ఎవరికిచ్చారు, ఆ డబ్బును ఎక్కడ పెట్టుబడిగా పెట్టారు అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఇతర నిందితులతో ఉన్న సంబంధాలపైన ఆరా తీశారు. కొన్ని విషయాలపై ఆధారాలు చూపించినట్లుగా తెలుస్తోంది. మద్యం పాలసీ వ్యవహారంలో ప్రముఖ బ్రాండ్లను అణచివేయడంలో ఎవరు కీలక నిర్ణయాలు తీసుకున్నారనే కోణంలోనూ ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన గోవిందప్ప బాలాజీకి ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్ విధించింది. గోవిందప్పను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అతనికి 20 వరకు రిమాండ్ విధించింది. లిక్కర్ కేసులో A33 గా ఉన్నారు గోవిందప్ప.